నమస్కారం. నిత్యము ఎదురయ్యే అపజయాలను చూసి నిరాశ చెందకు. ఒక్కోసారి నువ్వు చేసే అతి చిన్న ప్రయత్నం కూడా నీకు అత్యున్నత స్థానాన్ని ఇస్తుంది. ప్రశ్నించకపోతే సమాధానం దొరకదు. ప్రయత్నం చెయ్యకపోతే కోరుకున్నది దక్కదు. అడుగు వెయ్యకపోతే దూరం తగ్గదు. అందుకే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వెయ్యాలి. నీపై నీకు నమ్మకం తగ్గినప్పుడే ఒత్తిడి, కోపం, భయం నిన్ను వెంటాడుతాయి. డబ్బులున్న వారి వెనకాల మనుషులు ఉంటే మంచి గుణం ఉన్నవారి వెనకాల దేవుడు ఉంటాడు. నీతి నిజాయితీతో బతికే బ్రతుకులో రాజసం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎవరి కాళ్ళు పట్టుకోవలసిన అవసరం ఉండదు. మరీ ముఖ్యంగా ఎవరికీ భజన చెయ్యాల్సిన అవసరం ఉండదు. అదొక రాజసం అంతే. అలా బతకాలంటే దమ్ము, ధైర్యం ఉండాలి. పైకి దీవెనలు, లోపల శాపనార్థాలు. పైకి ప్రేమ, లోపల ద్వేషం. పైకి మనిషి తత్వం, లోపల రాక్షస తత్వం. పైకి నిజాయితీ, లోపల కపటం. ఇదే నేటి మనుషుల నైజం. ఇప్పుడు నిన్ను ఇబ్బంది పెడుతున్న పరిస్థితులన్నీ నెమ్మదిగా తప్పకుండా చక్కబడతాయి. నువ్వు చేయాల్సిందల్లా ఎప్పుడూ మంచిగానే ఆలోచించు. ఎందుకంటే సృష్టిలో ఏదైనా సరే యద్భావం తద్భవతి. కష్టాల్లో ఉన్నప్పుడే మనలోని శక్తియుక్తులు బయటపడతాయి. అద్భుతాలు సాధించడానికి మూలం నీపై నీకు ఉండే దృఢమైన నమ్మకం. నాకు తెలిసిందే వేదం అనుకుంటే అది మూర్ఖత్వం. నేను నమ్మిందే ప్రతి ఒక్కరూ నమ్మాలి అనుకుంటే అది మూఢత్వం. ఎదుటివాడికి ఏమీ తెలియదు అనుకుంటే అది అమాయకత్వం. ఇతరుల నమ్మకాలను గౌరవించలేకపోతే అది అమానుషత్వం. నేను తెలుసుకోవలసింది ఏమీ లేదు అనుకుంటే అది పైత్యం. అందరి భావాలను అర్థం చేసుకుంటే అది మనిషి తత్వం. అందరి విశ్వాసాలకు విలువ ఇవ్వటమే మానవత్వం. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడు వదిలి వెళ్ళిపోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతుల్లో ఉన్నది ఒక్కటే. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించటమే. దేవుడు మనల్ని ఏం చూస్తాడులే అని నలుగురిని మోసం చేసి 10 కుటుంబాలను రోడ్డున పడేసి అడ్డదారుల్లో డబ్బులు సంపాదించి విర్రవీగేటప్పుడు ఏమీ తెలియదు. చేసిన పాపాలు పండి ఆసుపత్రిలో రోజు లెక్క పెడుతున్నప్పుడు గోడ మీద ఇలా రాసి ఉంటుంది, ఐ సీ యూ అని. అంటే అర్థం నేను నిన్ను చూస్తున్నాను అని. దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. గొడవ జరిగితే కానీ బయటపడవు. అసలు ఎవరి మనసులో ఏముందో. చూడటానికి ఏముంది, అందరూ నవ్వుతూ పలకరించేవాళ్లే. అవసరం ఒకరిదైతే అవకాశం ఇంకొకరిది. కోపం వచ్చి గొడవలు పడినప్పుడే మనిషి యొక్క అసలు తత్వం బయటపడుతుంది. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. దెబ్బలు తిన్న శిల శిల్పంగా మారుతుంది. కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిలాగానే మిగిలిపోతుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలుసుకున్నవాడు గొప్పవాడు అవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పుడూ అక్కడే ఉండిపోతాడు. మన సంస్కారం చెప్తుంది మనం పుట్టి పెరిగిన కుటుంబం ఎలాంటిదో. మనం మాట్లాడే మాటలు చెప్తాయి మన స్వభావం ఎలాంటిదో. మనం చేసే వాదన చెప్తుంది మనకి జ్ఞానం ఎంత ఉందో. మనం చూసే చూపు చెప్తుంది మన ఉద్దేశం ఏమిటో. మన వినయం చెప్తుంది మనం నేర్చుకున్న విద్య ఎలాంటిదో. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సి రావచ్చు. కానీ నిజానికి ఆ ఒంటరితనం కూడా నీకు జీవితం అంటే ఏమిటో నేర్పించడానికి ఉపయోగపడుతుంది. మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళే మనల్ని ద్వేషిస్తారు. మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతామో వాళ్ళే మనకు దూరం అవుతారు. ఇదే లోకం తీరు. జీవితంలో పాతాళానికి పడిపోయాం, ఇక ఏ అవకాశం లేదు అనుకున్నప్పుడు ఏదో ఒక చిన్న శక్తి మనల్ని కాపాడుతుంది. అది మరేదో కాదు, నీ జీవితంలో నువ్వు అప్పటి వరకు చేసిన మంచి పనులు. పనిని పనిగా కాకుండా బాధ్యతగా భావించు.
బాధ్యతగా చేసే ప్రతి పని నీకు గెలుపునిస్తుంది. ఆకలిని అదుపు చేయడం అనేది మనిషి యొక్క మొట్టమొదటి క్రమశిక్షణ. తినడం, త్రాగడం అదుపు చేయగలిగిన వ్యక్తి దేన్నైనా అవలీలగా అదుపు చేయగలుగుతాడు. చిన్న విజయాన్ని చూసి మురిసిపోకు. అది కేవలం ఒక అడుగు మాత్రమే, నీ గమ్యం కాదని గుర్తుపెట్టుకో. జీవితంలో ఎప్పుడూ విలాసవంతమైన జీవితాన్ని కోరుకోకండి, సంతోషకరమైన జీవితాన్ని మాత్రమే కోరుకోండి. బురదలో ఉన్నప్పటికీ కలువ పవిత్రమైనదే. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. గంజాయి మొక్కల మధ్యలో పెరిగిన తులసి దైవస్వరూపమే. జీవిస్తున్న స్థలాన్ని బట్టి, చుట్టూ ఉండే జనాల్ని బట్టి ఎవరినీ అంచనా వేయకూడదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలా ఉండటమే నిజమైన వ్యక్తిత్వం. ప్రతి దానికి ఆవేశపడుతూ, ఆవేదన పడుతూ జీవితాన్ని పాడు చేసుకోకు. నీకు సలహా ఇవ్వడానికి ఎవ్వరూ లేరని నువ్వు అనుకుంటున్నావు. ఒక్కసారి నిశ్శబ్దంగా, మౌనంగా ఉండి చూడు. ఆ భగవంతుడు తన చిన్న స్వరంతో నీకు ఇచ్చే ఆశీర్వచనం, నీకు ఇచ్చే సలహా నీకు తప్పకుండా వినిపిస్తుంది. మొక్క ఎదగడానికి కావలసింది ఖరీదైన కుండీ కాదు, నాణ్యమైన మట్టి. పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావలసింది సంపాదన కాదు, సంస్కారం. నీకు నిజమైన బంధం అనుకున్న వాళ్ళు నీ మేధస్సును, నీ వ్యక్తిత్వాన్ని, నువ్వు సాధించిన విజయాలను ఏమీ పట్టించుకోరు. కేవలం వాళ్లకు నువ్వు నీ జీవితంలో ఎంత విలువ ఇచ్చావు అన్నదే వాళ్ళు గుర్తిస్తారు. కొందరు నిన్ను అవసరానికి వాడుకుని పక్కన పెట్టేస్తారు. వాళ్ళ దృష్టిలో ఎప్పుడూ నువ్వు పిచ్చోడివే. అవసరం తీరాక నిన్ను అస్సలు పట్టించుకోరు. నిజం చెప్పాలంటే వాళ్ళ స్వార్థానికి వాళ్ళు ఎవరినైనా బలి చేస్తారు. జీవితంలో అడుగడుగునా ఇలాంటి వాళ్ళే ఉంటారు. వీళ్లతో ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి సుమా. నేను చెప్పిన అంశాలు మీకు నిజమే అనిపిస్తే ట్రూ అని కామెంట్ చేయండి. మంచి విషయాలను అందరికీ షేర్ చేయండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.